चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। ఈ రోజు 10 మందికి 4,44,220 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆదోని నియోజకవర్గంలో నన్ను సంప్రదించిన వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి శాంక్షన్ చేపించి వాళ్ళకి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు 100 సిఎంఆర్ చెక్కులు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ అవి రొటీన్ గా వస్తాయి. ఈ నెలాఖరులో కూడా ఇంకా కొన్ని రావచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పేదవాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దాంట్లో 75% నుంచి మినిమం 50% వరకు 50, 55, 60, 75 వరకు ఆ వ్యాధులను బట్టి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు. అవి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాజ్యసభ మెంబర్లు అందరూ సమక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ఇది. మరి ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ ఇస్తూ ఆయన ఈ సందేశాన్ని తెలియజేస్తూ నీట్గా ఆయన ఇచ్చిన సందేశంలో ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం, వాటితోనే అత్యుత్తమైన అభివృద్ధి సాధ్యం, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలము, కష్టపడగలము, జీవిత సాఫల్యము చేసుకోగలం. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం ఎంత కలత చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం. మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు ఆదుకుంటానని మాటిచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నా. ఆసుపత్రి ఖర్చుల కోసము నా వంతు మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,43,729 మంజూరు చేస్తున్నాను. ఈ మొత్తం చెక్కు నంబర్ మీకు పంపిస్తున్నా. ఈ సహాయము మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సదా మీ ఆయురాగ్యాలు ఆకాంక్షించే భౌతికుడు నారా చంద్రబాబు. ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క సందేశాన్ని ఒక లెటర్ రూపంగా రాస్తూ చెక్కులు పంపిస్తున్నారు. ఇది నాకు తెలిసి మన రాష్ట్రంలోనే ఈ రకంగా ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా మామూలుగా నేను విచారిస్తా, కానీ ఇంత సిస్టమేటిక్ గా లేదు ఎక్కడ. మరి ఈరోజు అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకోవడానికి ఆయన అహర్నిశలు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. చెప్పినవన్నీ కూడా చేయడానికి ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక వనరులు అభివృద్ధి చేసి అన్ని కూడా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నారు. మరి రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం కూడా బ్రహ్మరథం పట్టి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఘనమైన మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. మరి ఎవరైనా కూడా ఇంకా ఎవరైనా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా గతంలో కూడా 2014, 19లో కూడా చాలా మీరంతా చూసే ఉంటారు. అప్పుడు పాత పార్టీ ఆఫీస్ దగ్గర ఒక్కో రోజు 100, 120, 130 చెక్కులు కూడా అప్పుడు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా
ఇప్పుడు మొన్న ఒక 2 చెక్కులు ఇచ్చాను, ఇది ఒక 10 చెక్కులు, ఇంకా 100 చెక్కుల వరకు వచ్చే ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చిన వెంటనే అందరికీ ఈ నెలాఖరు లోపల ఒక 20 వరకు రావచ్చు. ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల ప్రజానీకాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు వచ్చిందా? ఈ రోజు వచ్చింది 4,44,228 10 మందికి. యావరేజ్గా 50%, 57 వరకు